సోలార్ కానీ, లేకపోతే హైడల్ కానీ, లేదంటే థర్మల్ కానీ, లేకపోతే సాంప్రదాయత ఇంధనం ఏవైనా సరే తక్కువ ధరకు యూనిట్ కాస్ట్ వస్తున్న రోజుల్లో ఎక్కువ ధరకు మనం వెచ్చించి తేవాల్సిన అవసరం ఏముందని గతంలో పిసిసి ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చాలాసార్లు ఈ అంశాల్లో పోరాడిన సందర్భం ఉంది. దానికి అన్ని విషయాల్లో కూడా డీటెయిల్డ్ ఒక విచారణ కూడా జరిగిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ విచారణను వివిధ రాష్ట్రాలతో అనుబంధం ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని ఇమ్మీడియట్గా సిబిఐ విచారణకు చేపట్టి అవకతవకలకు సంబంధించి మీరు ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం. సరే, చాలామంది మిత్రులు, బీజేపీ మిత్రులు తెలంగాణ వాళ్ళు కాకపోయినా తెలంగాణ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. గతంలో గౌరవ మోదీ గారు కూడా తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అని చెప్పి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినట్టుగా మాట్లాడినారు. తర్వాత ఈ మధ్యనే తేజస్వి సూర్య గారు కూడా తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోల్చి తెలంగాణను, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టుగా మాట్లాడిన పరిస్థితి. కాబట్టి తెలంగాణ భారతదేశంలో భాగం, తెలంగాణ అత్యధిక జిఎస్టీని ఇస్తున్న ప్రాంతం, తెలంగాణ అతి ఎక్కువ ఆర్థిక సహకారం కేంద్రానికి అందిస్తున్న తెలంగాణ. ఈ విషయంలో మీరు తెలంగాణ పట్ల సీతకన్ను చూపించొద్దని, ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే మేము చేస్తాము, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అయితే మేము చేస్తామనేది కాకుండా తెలంగాణను వ్యతిరేకించినప్పటికి కూడా, తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ యొక్క ఏమంటాము అస్తిత్వాన్ని ప్రశ్నించినట్టు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ మీరు ప్రేమ పెంచుకోవాలని చెప్పి మేము బీజేపీ మిత్రులకు, మోదీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది అమరవీరుల యొక్క త్యాగాల ఫలితం అది 56 నుంచి కావచ్చు, 69 ఉద్యమం కావచ్చు, 72 తర్వాత 96 వరకు కావచ్చు, 96 నుంచి 2001 వరకు కావచ్చు, 2001 నుంచి 2009 వరకు కావచ్చు, 2009 నుంచి 2014 వరకు కావచ్చు. వేల ప్రాణాలు కోల్పోయినరు, వేలాది మంది తమ జీవితాలను వెచ్చించారు, వేలాది మంది తమ యొక్క శక్తిని మొత్తం కూడా పట్టుకొని తెలంగాణ సాధన కోసం ప్రయత్నం చేస్తే ఈ ఉన్న రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని మేము తెలంగాణ రాష్ట్రంగా మార్చుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఎంతోమంది అమరులైనా కూడా వాళ్ళను అవమానించేటట్టుగా మాట్లాడడం అనేది ఒకంత తెలంగాణ అస్తిత్వంతో పోరాడిన ఉద్యమకారులకు కాదు, తెలంగాణ వాదులకు కూడా అది ఇబ్బందికరంగా మారిన పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నంటే, మీరు ఆంధ్రాను తెలంగాణను వేరుగా చూడకండి. ఆంధ్ర తెలంగాణ ప్రధానమంత్రి గారికి రెండు కళ్ళలాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవైపు తెలంగాణను వ్యతిరేకించినట్టుగా బీజేపీ కనబడుతున్నది, ఇక్కడ మిత్రులు దాన్ని సర్ది చెప్పుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు విడిపోయినా కూడా, ఆంధ్ర తెలంగాణ విడిపోయినా కూడా ప్రజలు కలిసే ఉన్నారు, ప్రజల్లో ఏ వైరుధ్యాలు లేవు. కాబట్టి విభజన చట్టంలోని అంశాలు కూడా ఎన్నో అపరిష్కృతంగా ఉన్న పరిస్థితిని గమనిస్తున్నాం మేము. కాబట్టి ఈరోజు మీకు ఒక జాతీయ హోదా ఇచ్చే ప్రాజెక్టు కావాల్సి వస్తే అక్కడ పోలవరం మాదిరిగానే ఇక్కడ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కూడా ఉంటుంది. లేకపోతే పాలమూరు రంగారెడ్డిని అడాప్ట్ చేసుకున్నా కూడా మీరు దానికి నిధులు ఇచ్చినా కూడా మీ గౌరవం పెరుగుతుందని చెప్పి వారికి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవ్వరు కూడా తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినా తెలంగాణ ఆంధ్ర ప్రజలే మానసికంగా విడిపోయిన పరిస్థితి నేను ఎక్కడ గమనించలేదు. ఎందుకంటే ఎన్నోసార్లు మేము ఆంధ్రాకు పోయినప్పుడు కూడా ఆ ప్రేమ ఎక్కడికి కూడా పోలేదు. కాబట్టి ఈ రాజకీయాల కోసం ఇవన్నీ చూడకుండా, ఈ విభేదం చూడకుండా, వైరుధ్యాలు చూడకుండా రెండు ప్రాంతాలకు మీరు సమానంగా మీరు అవకాశాలు, అనుమతులు, నిధులు కూడా ఇస్తారని మేము భావిస్తున్నాం. ప్రత్యేకించి మా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని పెద్దన్నగా పోల్చడానికి కూడా చాలామంది రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా ఎప్పటికైనా భారత రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ డెమోక్రసీలో ఫెడరల్ గవర్నమెంట్గా పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అమ్మల దినోత్సవం లేదు, లేదంటే
మాతృ దినోత్సవం రోజు పెద్దన్నగా మిమ్మల్ని అర్జీ చేసేది ఏంటంటే రాజకీయాల కోసమో ఎన్నికల కోసమో తెలంగాణకు రండి, అది ఇంకొక సందర్భం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఈరోజు తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా పాలు పంచుకుంటుందనే ఒక భావన భారతదేశ వ్యాప్తంగా తెలవాల్సిన అవసరం ఉంది. వివక్ష అనేది కొనసాగితే అది ఫెడరల్ డెమోక్రసీకి తూట్లు పొడిచే విధంగా ఉంటుంది, ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా ఉంటుంది. ఎందుకంటే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం మీద ఏ విధంగా ఎన్నో కమిషన్స్ రికమెండేషన్స్ చేసినాయి. ఇవి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మాకు దన్నుగా ఉంది అని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా అనుకునే విధంగా రావాలని, అలా ఉండాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ డెఫినెట్గా పెండింగ్లో ఉన్న అంశాలు మీరు పరిశీలిస్తారని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి ఇప్పటికీ చాలామంది బీజేపీ మిత్రులు ఏంటంటే మా ప్రభుత్వం కాదు కదా, మా ప్రభుత్వం అయితే మేము చేస్తాం కదా, అది కాదు కదా. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అన్ని రాష్ట్రాలకు సమంగా మరి అవకాశాలు కల్పించి ఎంత మేలు చేసిందో మీకు భారతదేశ అభివృద్ధి చరిత్ర చెప్తుంది. కాబట్టి మీరు మరొక్కసారి తెలంగాణకు వస్తున్నందుకు సంతోషంతో పాటు తెలంగాణకు న్యాయం జరుగుతుంది, తెలంగాణకు నష్టం జరగట్లేదు, తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి మంచి అభిప్రాయం ఉంది, ప్రేమ ఉంది, ప్రేమతో పాటు నిధులు కూడా ఇస్తారనే ఒక భావన కల్పించే విధంగా వ్యవహరించాలని చెప్పి మేము మోదీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం వారి పార్టీ యొక్క మిత్రులు ఏవైతే ఎంపీలు మంత్రులు ఉన్నారో మీరు అవసరమైతే అదే వేదిక మీద ఈ అంశాలను డిమాండ్ చేయండి, లేదంటే విజ్ఞప్తి చేయండి. ఇది మన తెలంగాణ యొక్క అభివృద్ధికి సంక్షేమానికి సంబంధించిన అంశాలుగా మీరు చూడాలని చెప్పి నేను బీజేపీ మిత్రులకు కూడా మీ ద్వారా కోరుతున్నాను.